నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. సో దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచిగా పూజలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఎవరైతే ధనం గురించి ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, అలాగే ధనలక్ష్మి అనుగ్రహం కలగాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది. సో అస్సలు మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం గురించి తప్పిస్తున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. ఒక అద్భుతమైన విషయాన్ని మీరు ఈరోజు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి తెలియజేయడానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఎంతోమంది కూడా అసలు లక్ష్మీ అనుగ్రహం గురించి చాలా తప్పించిపోతున్నారు. అప్పుల బారిన పడిపోయి, అలాగే అప్పులు తీర్చలేక, అలా కాకపోయినా కానీ అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే మేము ఏం చేయాలి అన్న దీంట్లో చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు అత్యుత్తమమైన రోజు అయిన కోజాగరి పౌర్ణిమ అనేది వస్తుంది అని అంటున్నారు. ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారికి చాలా ముఖ్యం కాబట్టి ఆల్రెడీ ఈ నవరాత్రుల్లో శ్రీచక్రం పెట్టుకొని ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది శ్రీచక్రం అంటే ఆ నైవేద్యాలు మడి ఆచారం అంటే భయపడే వాళ్ళకి మీ పీఠంలో కూడా అద్భుతంగా ఈ పూజ ఈ వ్రతం చేయడం జరుగుతోంది. కాబట్టి ఒక్కసారి ఇంట్లో ఉండే వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే మీ పీఠంకి రావాలి అంటే కనుక ఏ రోజున రావాలి, ఏ సమయంలో రావాలి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. తప్పకుండా అండి. ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి శ్రీ మహాలక్ష్మీదేవికి అలానే లలిత అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. శాస్త్రంలో 12 నెలల్లో ఉండేటటువంటి పౌర్ణములలోకి అతిపెద్ద పౌర్ణమి ఈ ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి. దానిని కోజాగిరి పౌర్ణమి అని కూడా అంటారు. దానికి కారణం ఏంటంటే క్షీరసాగర మథనం జరిగింది ఈ నెలలోనే. అయితే మహాలక్ష్మీదేవి మొట్టమొదటిసారిగా చంద్రుడితో సహా క్షీరసాగర సముద్రం నుంచి పుట్టింది. అందుకే చంద్ర సహోదరి అయి చంద్రునికి సోదరి మహాలక్ష్మీదేవి. అయితే ఈ ఆశ్వీజ పౌర్ణమి రోజంట అన్నగారింటికి మహాలక్ష్మీదేవి వస్తుంది చంద్రుడికి. అందుకని 12 నెలల్లో ఉండేటటువంటి చంద్రుడు కాస్త ఈరోజు నా చెల్లెలు నా ఇంటికి వస్తుంది అని కొంచెం ఉప్పొంగుతాట. అందుకని ఈ ఆశ్వీజ మాసంలో చంద్రుని యొక్క సైజు మిగతా నెలలో కన్నా కొద్దిగా పెద్దగా కనబడుతుంది. శరత్ పౌర్ణమి అనేటటువంటి వేడుకలు కూడా ఉంటాయి. అలానే శ్రీ లలిత అమ్మవారికి కూడా ఈ శరత్ పౌర్ణమి అనేది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఆ రోజున ఎవరైతే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు చంద్రుడిని మరియు మహాలక్ష్మిని లలిత అమ్మవారిని ఉపాసిస్తారో, విశేషంగా శ్రీచక్రార్చన, అందులో శ్రీచక్ర నవావరణార్చన ఎవరైతే చేస్తారో వాళ్లకు ఆది వ్యాధి జ్వరాదులన్నీ తొలగిపోవడమే కాకుండా 21 జన్మల వరకు దరిద్ర బాధలని ఉండవంట. ఆర్థిక సమస్యమైనటువంటి స్థితి నుంచి అద్భుతమైనటువంటి స్థితికి మారడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అయితే కలికాలంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదే ధనం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. సో ఖచ్చితంగా నా కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ రోజున చేసుకోవాల్సిన రెమెడీతో పాటు ఒక అద్భుతమైన విషయాన్ని వివరించండి. మనము హైదరాబాదులో శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమాన్ని మణికొండలో దేవాలయంలో మనం చేపిస్తున్నాము. శాస్త్రోక్తంగా విశేషమైనటువంటి హిమాలయాల్లో చాలా అరుదుగా లభించేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అంటే సంవత్సరంలో కేవలం శరదృతువులో మాత్రమే ఆ పుష్పములు తర్వాత దానికి సంబంధించినటువంటి వస్తువులు పుడతాయి. మళ్ళీ అవి కావాలి అంటే మళ్ళీ శరత్ పౌర్ణమి వరకు ఆగాల్సిందే. అందుకని మనము శరదృతువులో అవి పుట్టగానే వాటిని మనం సంగ్రహించుకొని అక్కడి నుంచి మనం తెప్పిస్తున్నాం కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు. వాటితో మనం శ్రీచక్ర నవావర్చన చేయిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అది చేస్తే జన్మల్లో ఉన్న కర్మలను క్షయం చేస్తూ జాతకాల్లో ఒకవేళ యోగము లేకపోయినా ఇది యోగాన్ని ప్రసాదించి ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందుకని మన పీఠంలో మన దేవాలయంలో ఈ విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణార్చనను మనం చేపిస్తున్నాము.
ఇది ప్రత్యక్షంగా ఎవరైనా వచ్చి ఈ పూజలో పాల్గొనవచ్చు. ఇక పరోక్షంగా పాల్గొనలేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా మన యొక్క పూజా కార్యక్రమాలను చేసుకోవచ్చు. వాళ్ళ పేరు గోత్రనామాలతోని మనము కూడా చాలా చక్కగా చేయించవచ్చు. ఇలా కాక ఇంట్లో ఉండేటటువంటి గృహిణీలు, ముఖ్యంగా ఆడవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పాలల్లో చంద్రుణ్ణి చూసే ప్రయత్నం చేయాలి. 2 శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం కానీ ప్రతిమ కానీ అట్లీస్ట్ అవేవీ లేకపోతే ఒక రూపాయి కాయిన్ తీసుకొని చక్కగా ఒక తమలపాకు పైన శ్రీచంద్రం లేదా గంధము, సింధూరము, కుంకుమ ఏదైనా కానీ తీసుకొని శ్రీ మహాలక్ష్మి మమ రుణం చింది. అంటే అప్పులు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా? రుణము అనంటే అన్ని రకాల బంధాలు, డబ్బులు, ఆర్థికపరమైన సమస్యలు, ప్రతీది స్వతహాగా ఇంకా వాళ్ళకి వాళ్ళ కోరికలకు అనుగుణంగా అది అనుగ్రహించేటటువంటి మంత్రం. చక్కగా అందరూ కూడా ఆ రోజు సాయంత్రం పూట ఒక తమలపాకు తీసుకొని చక్కగా సింధూరాన్ని తీసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః మమ రుణం చింది అనేటటువంటి మంత్రమును చక్కగా రాసుకోండి. రాసుకొని ఆ తమలపాకు పైన శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం కానీ ప్రతిమ కానీ లేదా ఒక రూపాయి కాయిన్ కానీ పెట్టి ముందుగా పాలతో దాన్ని అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత దాన్ని కడిగి గంధం బొట్టు పెట్టి లక్ష్మీ అష్టోత్తర నామములు కానీ లేదా సహస్రనామములతో కానీ కనకధార స్తోత్రం కానీ వీట్లతో ఇంకా విశేషించి మంత్రములు కావాలి అంటే 11 సార్ల శ్రీ సూక్తంతో కానీ విశేషంగా కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అలా కుంకుమార్చన చేసి ప్రతి నిత్యము ఆ కుంకుమను ఈ స్త్రీలు ధరిస్తూ ఉండాలి. అలానే ఆ ప్రతిమ ఏదైతే ఉందో సాధారణంగా విగ్రహం అయితే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక రూపాయి కాయిన్కి పూజ చేస్తే ఆ కాయిన్ని వాళ్ళ మనీ పర్సులో కానీ, వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైతే వాళ్ళ కౌంటర్లో కానీ, ఉద్యోగస్తులైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే బ్యాగ్లో కావచ్చు, వాళ్ళ దగ్గర కావచ్చు ఈ కాయిన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్లకు అధిక రాబడి అంటే రావాల్సినటువంటి డబ్బులు చేతులు మిగులుతాయి. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అవ్వవు. అలానే వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే చాలామంది మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనసులు మారి త్వరగా డబ్బులు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మనం ఎవరికైనా ఇచ్చేది ఉంటే మనకు అధిక రాబడి వచ్చి అప్పులన్నీ త్వరగా నెరవేరే అవకాశాలు చాలా ఉన్నాయి. సో డబ్బు సమస్యలకి ఆటంకం ఎదుర్కొనే వాళ్ళకి ఇదొక మంచి పరిహారం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రేక్షకులందరికీ అనుమానం ఏంటంటే కనుక, అనుమానం అని కాదు, మామూలుగా మీరు చిన్న వయసుగా ఉన్నారు, మరి మీరు అంటే ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒకళ్ళు సింబాలిక్గా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, సో వాళ్ళు చెప్పారు అని చెప్పి కన్సిడర్ చేస్తారు. మీరు చాలా చిన్న ఏజ్ కదా, ప్రేక్షకులకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఆయన బేసికల్గా ఎడ్యుకేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి తన 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఇష్టం ఉండడంతో ఒక వేద పాఠశాలలో చదువుకొని ఎన్నో యజ్ఞానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేయడం వల్ల ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే వేరే చోట కూడా ఇలాంటి హోమాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు కదా, మరి దాంట్లో ఇలాంటివి ప్రత్యేకంగా చెప్పరు. ఏంటి ఆయన చెప్పారు ప్రత్యేకమైన మూలికలతో చేస్తాము అని. డెఫినెట్గా మనం ఒక పూజ చేస్తున్నప్పుడు అక్కడ ఉపయోగించే ఆ ద్రవ్యంతో కూడా ఎనర్జైజ్ అవుతుందన్నమాట. అయితే ఆయన ఎక్కడెక్కడైతే చేశారో ఆయన వేదం చదవడం కానీ, ఆయన అభ్యాసించిన చోట ప్రత్యేకమైన వస్తువులు ఏమున్నాయో ఆ వస్తువులను అన్నీ తీసుకొని వచ్చి ఈ పూజ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ ఉండే అమ్మవారు కానీ ఆ హోమం కానీ ఇంకొంచెం పవర్ఫుల్ ఎక్కువగా ఉండి మనకు అది పనిచేయడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అసలు కుదరట్లేదు అనుకుంటే ఇంట్లో నుంచే మీ గోత్రనామాలు ఇవ్వండి లేదా గురువుగారు చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ సో మచ్ సుకేష్ శర్మ గారు. గతంలో కూడా మీరు హనుమంతుడిది ఒకటి హోమం చేశారు, చాలా అద్భుతంగా చేయడం జరిగింది, దానికి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ప్రేక్షకులు అందరూ ఉపయోగించుకుంటారని, వాళ్లకుండే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అయితే ప్లేస్ ఎక్కడ అనేది పూర్తి డీటెయిల్స్ అవన్నీ స్క్రీన్ మీద మనం వస్తున్న నెంబర్కి చెప్పచ్చా? మీ నెంబరే ఇవ్వచ్చా? అవును, ఇవ్వచ్చండి, పర్వాలేదు. రైట్. సో మీరు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద గురుగారి నెంబరే ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. ధన్యవాదాలు సుకేష్. నమస్కారం.